ఎక్కడి నుంచి వచ్చారండి? నల్గొండ జిల్లా నెకరకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి యాతాకుల అంజయ్య నా పేరు. ఎలా ఉంది కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో ఎలా అనిపిస్తుంది? కూటమి అధికారంకి వచ్చినాక ఎవరైతే రౌడీలు ఉన్నారో, ఎవరైతే గుండాయిలు ఉన్నారో వైసీపీ ప్రభుత్వానికి గూటం కుదిరినంత పని అయింది. ఎందుకనంటే ఈ దేశ చరిత్రలోనే ఇట్లా ఈ రాష్ట్రంలో చేసినటువంటి అరాచకాలు ఎవరైతే కొడాలి నాని కాంచి మొదలు పెట్టుకుంటే, వల్లభనేని వంశీ కాంచి మొదలు పెట్టుకుంటే బొచ్చడి మంది ఉన్నారు కదా. వాళ్ళు ఎటువంటి మూర్ఖులు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించారు, గోడు నేర్పించుకోరు. ఆయన ఆ స్థాయి లీడర్ ఏడిచినప్పుడే ఈ దేశ ప్రజలందరూ కూడా ఏడిచిర్రు. అది మామూలు విషయం కాదు. అది దాంట్లో ఏం లేదు, స్కిల్ డెవలప్మెంట్లో ఏం లేదని తెలిసి కూడా కావాలని రాజకీయంగా ఎలాంటి ఆధారాలు లేకున్నా కేసులు ఇరికిచ్చారు. ఆయనను ఎంత టార్చర్ పెట్టి అంత టార్చర్ పెట్టారు. ప్రజలందరూ గమనిస్తారు. వైఎస్ఆర్సీపీ అనేది అది గుండాల పార్టీ, అది రౌడీల పార్టీ. ఏదో ఒకసారి వచ్చిండు, వాళ్ళ నాయన పేరు చెప్పో ఇంకోటో వచ్చింది తప్ప ఇక మళ్ళీ వచ్చేది లేదు. రెడ్ బుక్ కూడా ఎందుకు పెట్టిండంటే వాస్తవంగా లోకేష్ గారు ఆయనకు మొదట కొంచెం మాట్లాడటం ఇది మీడియం పరంగా ఇబ్బంది ఉండొచ్చు, లాంగ్వేజ్ పరంగా, కానీ ఆయన చాలా మేధావి. చంద్రబాబు నాయుడు లెక్కన రాడదేలిండు, మంచిగా మాట్లాడుతుండు. ఆయన దగ్గర వర్త్ ఉంది, వర్క్ చేస్తాడు. వాయిస్ అంటే ఎట్లా ఉంది, ఇప్పుడు మారిందిలే కానీ చాలా మారింది, చాలా మార్పు వచ్చింది. వర్త్ ఉంది, వాయిస్ ఉంది. ఎక్కడ ఎవరు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఎవరో లీడర్ని గుర్తుపట్టారు, ఎవరేం చేసిన సంగతి కూడా వాళ్ళకు న్యాయం చేస్తాను కూడా లోకేష్ గారు చాలా చొరవ తీసుకుండు. మన టికెట్లు ఇప్పించడం కానీ, మంత్రి పదవులు కానీ, వాళ్ళకి న్యాయం ఎట్లా చేయాలన్న సంగతి ఆయనకు బాగా పార్టీ మీద బాగా శ్రద్ధ ఉన్నది. లోకేష్ భవిష్యత్తులో మంచి నాయకుడు అవుతాడు, తండ్రికి దగ్గర తనయుడు అవుతాడు. ఆయన రాజ్యంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది, రాజ్యాంగంలో మొత్తం దాన్ని బేస్ చేసుకునే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోతుంది. రెడ్ బుక్ అంటే ఎఫ్ఐఆర్ బుక్ కాదండి, అది ఎఫ్ఐఆర్ కాదు. రెడ్ బుక్ అంటే దాని అర్థం ఏంది? రెడ్ బుక్ అంటే రౌడీలో నువ్వు చేర్చినటువంటి బుక్, రౌడీల లీస్టు ఆ రెడ్ బుక్లో తయారు చేసినాం. అవినీతి పాలకులను, రౌడీలను మొత్తం రెడ్ బుక్లో తయారు చేసినాం. ఎందుకు తయారు చేసినామంటే మీకున్నటువంటి లోపాలు ఏదైనా దాంట్లో ఉంది, దాన్ని బట్టి మేము రేపు చట్టపరంగా చర్య తీసుకుంటాం. మా రాజ్యాంగం లేదు, ఎందుకంటే మీ తాత చేసినట్టు మా రాజ్యాంగం లేదు. రాజిరెడ్డి రాజ్యాంగం లెక్కన మా దగ్గర లేదు, రాజ్యాంగం లేదు. మాది ఏమైనా చట్టపరంగా రాజ్యాంగం ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీ అంటేనే, ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పక్షాన్ని పెట్టినటువంటి పార్టీ. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరికి కూడా న్యాయం జరిగిన పార్టీ. ఈ దేశంలో పటేల్ పట్వారీ వ్యవస్థ తీసేసినట్టు అంతకంటే గొప్ప విషయం ఏదీ లేదు. పటేల్ పట్వారీ వ్యవస్థలో సామాన్య ప్రజలందరూ నలిగిపోయినరు. 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు అయితేంది. ఎన్టీ రామారావు ఆ పార్టీ ఏ ముహూర్తంలో పెట్టిండు, ఒక బ్రహ్మ ముహూర్తంలో పెట్టిండు. ఆ పార్టీ పెట్టినప్పుడే ఈ రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా ఒక శుభదినం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇంకా 10 కాలాల పాటు వర్ధిల్లుతుంది. ఆ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ దుర్మార్గ పరిపాలన ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పరిపాలన, అది ఎంతో కొంతకాలం సాగింది, ఇక సాగేది లేదు. ఎవ్వరు కూడా నమ్మరు. మామూలు వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటే అరాచకాలు లేకుండా, మర్డర్ లేకుండా, మానభంగాలు లేకుండా, స్త్రీల కాంచి మొదలు పెట్టుకుంటే యువత కాంచి అందరికీ న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానమే అందరు ఇష్టపడతారు. ఆడవాళ్ళని మేము రెస్పెక్ట్ చేస్తాము, ఆడవాళ్ళ మీద మేము ఎలాంటి కామెంట్లు పెట్టలేదు, సజ్జల్ భార్గవని అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి అప్పట్లో వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? ఆ రోజు భారతంలో ఆ రోజు ఏమున్నది? ఆ రోజు మహిళలకు ఎట్లా అన్యాయం జరిగిందో ఈ రోజు కూడా ఏం జరిగిందనే సంగతి నిండు సభలలో జరిగిన సంగతి చరిత్ర ఉన్నదండి. మేము అవమానించలేదని, మీరు ఎవరినూ అవమానించలేదు. ఒక ఎన్టీ రామారావు కూతుర్లు, ఎన్టీ రామారావు అంటే ఎటువంటి మనిషి, ఎన్టీ రామారావు కూతుర్లను అవమానించిన మాటలు అవి మామూలు మాటలు కాదు. జీవితంలో నువ్వు ఈ జీవితం మొత్తం నువ్వు క్షమాపణ కోరినా నిన్ను ఎవరు కూడా, దేవుడు కూడా క్షమించడు. నువ్వు అన్నవు కదా దేవుడు క్షమిస్తాడు. మాకు ఎన్ని సీట్లు తర్వాత మొన్న సీట్లు వచ్చినప్పుడు ఇది దేవుని ఆజ్ఞ అన్నవుగా, నీకు కూడా 3 పంగనామాలు పెట్టిండు, వెంకటేశ్వర స్వామి పెట్టిండు 3 పంగనామాలు. అందుకనే 11 అంటే 1, 2, 3 ఆ 3 పంగనామాలు పెట్టిండు. అది ఖచ్చితంగా దేవుని ఆజ్ఞ, నీకే కాదు దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ నీకు కూడా వర్తించింది అన్న సంగతి గుర్తుంచుకోవాలి. మమ్మల్ని ఏమైనా చేసినావు కదా, ఇగో అది మేము ఎంతమందిని తీసుకుని 36 మంది తీసుకుర్రు, అదే మంది నీకు గెలిచిందని చెప్పిండు. అట్ట కాదు, నీకు కూడా 23 గెలిచిర్రు, మా వాళ్ళు 23 మందిని తీసుకున్నా చెప్పి. మీరు ఏది తీసుకున్నా నిన్ను కూడా దేవుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిండు. మీ అమ్మ కూడా అంటుంది తెలుసా, మా వానికి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలా దేవుడా అని కోరిందట. అప్పట్లో కోరిందట, ఆమె కోరికే అందరు కోరిరు. ప్రతిపక్ష హోదా కూడా వద్దు ఆయనకు. ఒక సీట్ అంటే ఒక దగ్గరకు 2 వచ్చినాయి, 3 పంగనామాలు వచ్చినాయి. వెంకటేశ్వర స్వామి కూడా, మీ అయ్యకాంచి బోలు కూడా వెంకటేశ్వర స్వామిని మీరు విమర్శించారు. ఈ తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా వెంకటేశ్వర స్వామి అంటే భక్తులు. అట్లాంటి వాళ్ళని మీరు అవమానించారు.
ఎన్టీ రామారావు ఫ్యామిలీని వాళ్ళ ఆడపిల్లలను మీరు అవమానించారు. ఆ శాపం మీకు తగిలింది, ఎప్పుడు కూడా తగులుతుంది. అట్లాంటి మహిళను అట్లా చేసి కూడా మహిళలను మేము గౌరవిస్తాము, మేము కించపరచం అంటే అది ఏం మాటలంటే అవి బోలదోపు మాట్లాడతారు. ఒక మన తెలంగాణ భాషలు చెప్పాడు బోలదోపు మాట్లాడతారు. ఆయన నీకే నీ చెల్లెనే నీ కోసం సర్వం త్యాగం చేసి నీ కోసం మగోని లెక్కన పాదయాత్ర చేసి ఎన్నో చేస్తే నీ చెల్లెని పక్కకు పెట్టావు, నీ అమ్మని పక్కకు పెట్టావు. అసలు ఇక ఇంకోళ్ళని నీకు అన్నదమ్ములు వాళ్ళని లేరు, ఉంటే అలా కూడా పక్క పెడతావు. బాబాయిని పక్క పెట్టేసి మొత్తమే పక్కకే పెడితే మొత్తం ఇది చేసి చంపేసినావు కదా. నువ్వు ఎంత నీచ రాజకీయం అంటే నారా చంద్రబాబు నాయుడు రక్త చరిత్రను రాపిస్తావా? నువ్వు చేస్తావు, నువ్వు చేసి అట్లా చేస్తావా? నీ పేపర్ ఏం పేపర్ అది? ఎవరికి నీ పేపర్ చూసేవానికి తూడు చేసుకుంటాను కూడా పనికిరాదు ఈ పేపర్. అట్లాంటి నీచ రాత్రయ్యారు. మా తెలుగుదేశం పార్టీలకు అట్లాంటి రాసేది లేవు. నిజమే ఉంటుంది మా దగ్గర, నిజమే ఉంటుంది, నిజమే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. నిజం ఉంటేనే పేపర్లు వస్తుంది. ఈ అన్యాయం అక్రమాలు ఎప్పుడు కూడా పనికిరావు. అది మా సిద్ధాంతం. ఇలా తెలుగుదేశం పార్టీ అంటే మేము ఎక్కడున్న తెలంగాణ మాకు 20 ఏళ్ళ పార్టీ లేక అయినా కూడా ఇప్పటిదాకా పార్టీ పట్టుకునే ఉంది. ఎందుకంటే ఆ పార్టీ ఎనాడని ఒకనాడు మళ్ళీ రావాలి తెలంగాణ కూడా అని మాకు ఆలోచన రావాలి. అట్లాంటి పార్టీ ఉండాలి, 10 కాలాల పాటు ఉండాలి. ఎన్టీ రామారావు ప్రధానమంత్రి అవుతాడు, చంద్రబాబు నాయుడు కూడా ప్రధానమంత్రి అవుతాడు. నేను అయ్యగాలే నువ్వుగాలే అలాంటి ఆలోచన నీకు రాలే. ఆ స్థాయి నాయకుడు కూడా ఈ రాష్ట్ర ప్రజల కొరకు, ఈ తెలుగు ప్రజల కొరకు ఆయన ఇక్కడనే ఉండి ఇక్కడనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. రాష్ట్రం విడిపోయినా కూడా అమరావతిని ప్రపంచ పటంలో ఒక ముఖ్యమైన రాజధానిగా పెట్టాలన్న ఆలోచనతో పనిచేస్తుండు. నువ్వు 5 ఏళ్ళు మొత్తం గోడలన్నీ గోడలన్నీ బిడ్డలు వాడతాడు చేసినావు. ఇప్పుడేం ఆగదు, నీ వల్ల కాదు, నువ్వు ఆపలేవు, ఏం చేయలేవు. ఇక నీకు భవిష్యత్తు లేదు, నీకు పని అయిపోయింది. ఏదున్నా అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మరి బాగా అభివృద్ధి చేయాలంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారితో పాటుగా హైదరాబాద్ను ఏ విధంగానైతే హైటెక్ సిటీ కానీ సైబరాబాద్ కానీ మొత్తం ప్రపంచ పటంలో హైదరాబాద్ బిల్ క్లింటన్ తీసుకొచ్చే విధంగా చేసిండో అమరావతిని కూడా ఆ విధంగా చేస్తాడు. అమరావతిలో అన్ని విధాల డెవలప్ అవుతుంది. ఆ విధంగా అయితానికి చంద్రబాబు నాయుడే దానికి బాధ్యత, లోకేష్ గారు బాధ్యత. తెలుగుదేశం పార్టీ ఉంటేనే ఈ తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి.